అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. చిట్టి కథ చెప్పుకుందామా? ఆపద్ బాంధవుడు. చిల్లర వర్తకుడు శేషయ్య పట్నంలో పని ముగించుకొని తన రెండెడ్ల బండి మీద స్వగ్రామం బయలుదేరాడు. బాట ఎగుడు దిగుడుగా లేకుండా చక్కగా ఉంది. ఏ కుదుపులు లేకుండా హాయిగా సాగిపోతున్న బండి హఠాత్తుగా ఒక్కచోట బురదలో కూరుకుపోయింది. బండి నిండా పచారీ సామానులుండటంతో శేషయ్య ఎంత ప్రయత్నించి బండిని బురదలో నుంచి బయటకు లాగలేకపోయాడు. బాట పక్కనే ఒక గుడిసె ఉంది. శేషయ్య అక్కడికి పోయి గుడిసెలో ఉన్న వారికి సంగతి చెప్పి సాయం చెయ్యమన్నాడు. వాడు 10 ఏళ్ల కుర్రవాడితో గుడిసెలో నుంచి బయటకు వచ్చి క్షణాల మీద బురదలో నుంచి బండి చక్రాన్ని బయటికి లాగి చేతులు దులుపుకుంటూ నిలబడ్డాడు. శేషయ్య ఎంతో కృతజ్ఞతగా అతడి చేతిలో ఒక వరహా పెడుతూ, ఈ విధంగా రాత్రింబవళ్ళు సాయం చేస్తూ నువ్వు చాలా సంపాదించాలి అన్నాడు. మా నాన్నకు రాత్రిళ్ళు తీరికుండదు బాబు. రాత్రంతా చెరువు నుంచి నీళ్లు తెచ్చి బాటంతా బురద చెయ్యాలి కదా అన్నాడు గుడిసెవాడి చిన్న కొడుకు. శేషయ్యకు మతిపోయినంత పనయ్యింది. విన్నారు కదా అతని తెలివితేటలు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.